అందరికీ అస్సలం వాలేకుం. ఈ రోజు అయితే డే 6 ఆఫ్ రంజాన్ ఉపవాసం. ఈ రోజు పొద్దున్నే తెల్లవారుజామున వర్షం పడింది. ఈ రోజు మా ఇంట్లో పప్పు కూర, దాంట్లో నంచుకోవడానికి మా మమ్మీ ఆమ్లెట్ వేసింది. పొద్దున్నే అయినా ఆ టైం కల్లా అన్ని వస్తాయి అనమాట. అదంతా మా మమ్మీ పవర్. ఇక కొన్ని వాటర్ అయితే తాగి మసీద్కి వెళ్ళి మసీద్కి చాలా తక్కువ మందే వచ్చారనిపించింది, అంటే చల్లదనం వల్ల కావచ్చు. ఇంకా విషయం ఏంటంటే మా మసీద్కి ముస్లింసే కాకుండా అన్ని కులాల వర్గాలు కూడా వస్తాయి అనమాట గంజికి. ఇక గంజి తాగడానికి వస్తున్నారు కదా, ఈ రోజు నుండి ఆ దబరా క్వాంటిటీ పెంచాలని కుర్ఫీని వెల్డింగ్ చేసుకుని తీసుకురామన్నారు. పనులన్నీ చూసుకుని జోహర్ టైం కల్లా, అంటే మధ్యాహ్నం టైం కల్లా సరదాగా అలా బయటకు వచ్చా. ఏమైందో ఏంటో పాపం తెలియదు కానీ కుక్క పిల్ల ఎలా చనిపోయిందో అర్థం కావట్లేదు అసలు. అలాగే ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కాబట్టి నా ఇచ్చి కొన్ని ఫోటోలు కూడా దిగా. సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయ్యి ఇఫ్తార్ టైం అయింది కాబట్టి మసీద్కి వెళ్తున్నా. తెలంగాణ స్పెషల్ వచ్చేసి సమోసా, పాయసం, కొన్ని మంది అయితే బోండా కూడా తెచ్చారు. ఇక అందరూ సైరన్ కోసం వెయిటింగ్ అనమాట. ఇక దువా చేసేసుకొని సైరన్ ఇచ్చినప్పట్లోనే మన ముందు ఏదున్నా కానీ ఫస్ట్ ఖర్జూరం తినాలి, ఆ తర్వాత మిగిలిన పాయసం అయినా ఇంకేమైనా తినొచ్చు. ఇక లాస్ట్ కి నమాజ్ మొత్తం చదివేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఎగ్ పఫ్ ఉంటే తినేసి మా మమ్మీ గుడ్లతో ఏదో చేస్తుంది అనమాట. మళ్ళీ డే 7 లో అయితే కలుసుకుందాం.